హాయ్ అండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇది హ్యాపీ సాటర్డే అండి. సాటర్డే రోజు డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకుందాం అనేసి వెళ్ళినాము. మళ్ళీ నాకు ఖాళీ దొరకదు కదా, ఖాళీ దొరికినప్పుడే మరి వెళ్ళిందే గొప్ప అనేసి వెళ్ళిపోయినాము ఇద్దరము. మార్కెట్కి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ కొన్ని స్పూన్లు అవి చూద్దామనేసి నేను చూశాను. ఒక నైఫ్ తీసుకుందామనేసి చూశాను, కానీ నైఫ్లు నాకేం అంతగా నచ్చలేదు. అందంగాని మళ్ళీ చెప్పుల సెక్షన్కి వచ్చాము. చెప్పులు తనొక షూ, నేనొక షూ, తనొక చెప్పులు కొనుక్కున్నారు. ఇద్దరం చెరుకో జత కొనుక్కున్నాం. మీకు వీడియోలో నేను చూపిస్తాను అది కూడా. ఇంకా నేను వెతుకుతున్నాను అనమాట ఏ షూ కావాలి అని. అలాగే మీ అందరికి చూపిద్దామనేసి అలాగా చూపిస్తున్నాను నేను. చెరుకో జత చెప్పులు తీసుకున్నాము ఇద్దరము. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకెక్కడైనా చెప్పులు సైజ్ చూస్తున్నారు చూడండి, ఆయన సైజ్ చూస్తున్నారు. ఎంచుకొని కొనుక్కుంటారు తన చెప్పులు. నేను వీడియోలో మీకు చూపిస్తాను తర్వాత. ఇంకా ఆయన చెప్పులు చూసుకుంటుంటే నేను అలాగా తిరుక్కొని నావి చూసుకొని పెట్టుకొని సెలక్షన్లు చేసుకున్నాము ఇద్దరము. ఆయన నన్ను చూసినారు. ఇద్దరం చెప్పులు తీసుకున్నాము. ఇంకా సాటర్డే కదండి, ఫుల్ రష్ ఉండే. ఇక్కడ సైడే కొంచెం తక్కువగా ఉంది రష్. సరుకుల దగ్గర అయితే అండి అసలు పప్పులు ఉప్పులు ఉంటాయి. అక్కడైతే అసలు వీడియో తీద్దామన్నా తీయలేకపోయినాను, అంతమంది జనాలు అనమాట. ఇక్కడ కూడా కొంచెం తక్కువే, ఓన్లీ చెప్పల దగ్గర కొంచెం తక్కువ ఉన్నారు రష్, ఎందుకంటే సాటర్డే కదా అందుకని. ఇంకా అక్కడి నుంచి ఏవైనా టాప్స్ చూద్దామని వచ్చినాను అనమాట నేను టాప్ సెక్షన్కి వచ్చి. ఇంకా అంతా సెక్షన్ అంతా ఎతికి చూసినాను, కానీ నాకు అంతగా నచ్చలేదు. నాతో పాటు ఈయన కూడా చూసినారు కొంచెం. మేము అంతగా లేవు, చూసినవే ఉన్నావు అనేసి ఇంకా నేను గమ్మున వచ్చేసినాను. ఇద్దరం కలిసి అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి ఈయన టవాల్ కొనుక్కుంటా అన్నారు. టవాల్ దగ్గర కూడా వెళ్ళినాం అనమాట. చూపిస్తాను చూడండి, మీకు ఆ వీడియో కూడా తీసినాను. ఇక్కడ టెజ్ పాప కోసం వెతికినామన్నమాట. టవల్ సెక్షన్ అండి. టవలు ఒకటి తీసుకుందామా అని వెతికినారు. అయితే తన కట్టుకుంటే చుట్టూ సరిపోవట్లేదని వదిలేసినారనమాట, ఇంకా కొనకుండా. చూడండి ట్రైల్ వేస్తున్నారు, కూడా ఆయనకు సరిపోలేదంట, కొంచెం పెద్దది కావాలి అని అంటున్నారు. ఇంకా సరేలే అని నేను చెప్పినాను. ఇంకా ఎతుకుతున్నారు, మరి కొంటారో ఏం చేస్తారో తెలియదు. ఎతుకుతా పోతున్నాడు అనమాట. అయితే పెద్దది కావాలి అని అన్నారు. అయితే ఇది మియాపూర్ డీమార్ట్ అండి, కుక్కట్పల్లి దగ్గర ఇంకో డీమార్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్దూలే, అక్కడికి వెళ్తే అన్నీ ఉంటాయి, నాకు కూడా అవసరం ఉన్నాయి కదా కొన్ని, ఇద్దరం వెళ్ళి కొనుక్కొచ్చుకుందాము అని చెప్పినాను అనమాట నేను. సరే అన్నారు. ఇంకిద్దరం వెళ్తావాయిలే తర్వాత అని చెప్పినాను. ఇంకా ఇక్కడ ఈ సెక్షన్ అయిపోయింది. ఈ సెక్షన్ బట్టల సెక్షన్ అవి అయిపోయాయి. కొంతసేపు టెజీ పాప కోసం కూడా ఎతికినారు, కానీ నచ్చలేదు ఆయనకు. నెక్స్ట్ మీకు అన్ని సరుకులు చూపిస్తాను. చేసుకోవడానికి సేమియా, సాబుదానా, కొన్ని అటుకులు అప్పుడప్పుడు వేయించుకొని తిందామని కొన్ని అటుకులు తీసుకొచ్చినాను. కొన్ని తీసుకొచ్చినాయి. ఇది వచ్చేసి మా ఆయనకి హెయిర్ కలర్. ఇవి కొన్ని విమ్ సోప్స్ అయిపోయినాయి అన్నమాట, అందుకోసమని విమ్ సోపు. సంతూర్ సోప్స్ అండి. సంతూర్ సోప్ వచ్చి నాకు
ఇవి 4. ఈయన డేటాలు వాడతారండి. ఈ డేటాలు వచ్చి ఆయనకి, ఇవి 4 సోప్స్ ఆయనకి, ఈ 4 సోప్స్ నాకు. ఇద్దరమే ఉంది కానీ చెరుకోటి, ఆయనకో వేరు నాకు వేరు. ఇయర్ బడ్స్ అండి, అవి ఆయన యూజ్ చేస్తాడు, నేను యూజ్ చేయను ఎక్కువ. ఇది వచ్చి పెసరపప్పు 1/2 kg తెచ్చుకున్నాను కొంచెమే. ఇవి పల్లీలు కంపల్సరీ రోజు చట్నీకి పల్లీలు కావాలి కదా, అందుకని ఇవి పల్లీలు చట్నీకి డైలీ ఇవి అవసరమే, అందుకోసమని పల్లీలు తీసుకున్నాను. ఒక 1.5 kg తీసుకున్నాను అవి. ఇది వచ్చి ఇడ్లీ రవ్వ ఇది మినప్పప్పు ఉందండి 1 kg అంతా. ఇది కూడా ఇంకొక 1 kg దాకా తీసుకొచ్చినాను మినప్పప్పు. ఏంటి సూప్ కోసం ఈయన వేసుకున్నారు. ఇది సూప్ తాగుదాము, ఇవి ట్రై చేద్దాము ఎట్లున్నాయో అని అనేసి ఇవి సూపు కోసము. బాస్మతి రైస్ ఉన్న పలావ్ చేయడానికి ఇవి కావాలి కదా, అందుకోసమని బాస్మతి రైస్ తెచ్చినాము. ఇది శనగపిండి తెలిసిందే కదా, అప్పుడప్పుడు బజ్జీలు వేసుకోనికి, ఇంకా పకోడీ అన్నింటికి, చారులోకి వాటిలోకి అవసరమే, అందుకోసం అనేసి కొంచెం శనగపిండి తెచ్చినాను. ఇవి వచ్చి పెసలు వచ్చి దోశకు కానీ లేదా ఈయన ఉడకబెడితే ఈయన తింటారు, కొంచెం ఈయనకి ఇష్టము ఉడకబెట్టి తినడం కానీ లేదా మొలకలు చేయడం కానీ ఏవి చేసినా ఈయనకి ఇష్టమే అనమాట పెసలతో, అందుకే ఈయన పెసలు తింటారు, అందుకోసమని ఒక 1.5 kg తెచ్చినాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, ఇవి డైలీ మార్నింగ్ నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని బాదము, ఇవి కంపల్సరీ రోజు తింటాం మేమిద్దరం. ఇవి వచ్చేసి శనగపప్పు కంపల్సరీ తాలింపులోకి కావాలి మనకు. అది కాకుండా ఎప్పుడైనా పప్పు వేసుకోవడానికి, ఎప్పుడైనా బజ్జీలు కొంచెం 2 రకాల పప్పులు నానబెట్టుకొని బజ్జీలు వేసుకోవడానికి పెసరపప్పు. ఇది వచ్చి కందిపప్పు పప్పు చేసుకోవడానికి కొంచెం తెచ్చినాను, 1.5 kg అట్లా తెచ్చినాను కందిపప్పు. ఇవి ఏంటంటే ఏమంటారు పుట్నాలు అని కూడా అంటారు, శనగ గుండ్లు అంటారు, పుట్నాలు అంటారు. ఇవి ఏంటి అంటే టైంపాస్ కోసం మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు తినుకోను కానీ తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చి మైదాపిండి బోండాలకు కానీ ఇంకా దేనికైనా ఏవైనా చేసినప్పుడు అవసరం కదా, చికెన్వి పకోడీ అట్లాంటివి చేసినప్పుడు కొంచెం ఇది వేస్తాను, కొంచెం బాగుంటుందని. వాటికి ఉన్న బోండాలకు 1 kg పేస్ట్ ఉందండి. మేము అసలు ఇది వాడము, కోల్గేట్ సాల్టే వాడతాం ఎక్కువ, మీకు చూపిస్తాను నేను తర్వాత. ఇది నా కోసము నేను ట్రై చేద్దాము ఈసారి, ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది రస్కు, ఈయన లేనప్పుడు నేను ఎప్పుడైనా టిఫిన్ చేసుకోకుంటే లేదా ఈవినింగ్ టైంలో కొంచెం ఛాయ్ పెట్టుకొని ఒక 2 తినడానికని ఇది తెచ్చుకున్నాను. ఇవును బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాను. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇవి తెజుపాపకు చాలా ఇష్టం, అసలు ఇవ్వకూడదు ఇవ్వు, కానీ అప్పుడప్పుడు ఒకటొక్కటి ఇస్తాము. ఈవినింగ్ ఈయన తింటారు ఇవి ఎక్కువ, ఈయనకి ఇష్టము. తెజుపాపకు అసలు పెట్టొద్దు, కానీ తింటుంటే అడుగుతున్నప్పుడు ఇవ్వకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది, అందుకని సగం ముక్క అప్పుడప్పుడు ఇస్తాము మేము అంతే. ఇవి వచ్చేసి ధనియాలు కొన్ని తెచ్చినాము, కొన్ని ఉన్నాయి ఇంట్లో, పౌడర్ చేద్దాము అనేసి కొన్ని తెచ్చినాము. ఇంకా ఇవి వచ్చి హోల్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇది హోల్ గరం మసాలా. ఇది కాదు సాజీరా, ఇది జీలకర్ర, సాజీరా ప్యాకెట్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంది సాజీరా ప్యాకెట్, ఉందండి సాజీరా, హోల్ గరం మసాలా. ఇంకా మసాలాలు కర్రీలోకి కంపల్సరీ కావాల్సిందే. ఇంకా మనం సండే చికెన్లోకి వీటిలోకి గరం మసాలా మనకు తప్పకుండా అవసరం. గరం మసాలా లేకుండా మనకు నడవదు ఆడవాళ్ళకు. ఇంకా ఇవి డైలీ అవసరం, ఇవి
జీలకర్ర, ఆవాలు 2 కంపల్సరీ డైలీ అవసరం. ఈ 2. ఇది వచ్చేసి షుగర్ అండి. షుగర్ 1.5 kg. రోజు కాఫీలోకి టీలోకి కంపల్సరీ అవసరమే, అది తెలిసిన విషయమే. ఇది సాల్ట్, పింక్ సాల్ట్ ఇంట్లో ఒకటి ఉందండి. ఇది 1, 2 ఇంకా ఉండని అనేసి తెచ్చేసినాను. ఒకటి ఉంది కానీ ఇంకోటి ఎక్స్ట్రా ఉండని ఎందుకైనా మంచిదని తెచ్చినాను. ఇది టీ పొడి అండి. అయితే రెడ్ లేబుల్ వాడతాం అసలు మేమైతే, కానీ ఈసారికి ఇది తాజ్మహల్ వాడి చూద్దాం ఈ టీ బాగుంటుందా చూద్దామని నేను తీసుకున్నాను. ఈసారికి ట్రై చేయాలి, ఎలా ఉంటుందో తెలియదు మనకైతే. ఇంకా బ్రెడ్ ప్యాకెట్లు ఈ 2 days ఇంకా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని 2 తెచ్చినారు. నేను ఒకటి చాలా అన్నా కానీ వినకుండా 2 తెచ్చినారు. ఇంకా ఈ 2 రోజులు టిఫిన్ ఇవే చేసుకోవాలి, ఇంకా తప్పదు, ఎందుకంటే ఇది అవ్వజేయాలి కనుక. బిస్కెట్స్ ఇవి నేను తింటాను 50-50. ఆ టోస్ట్లు ఇవి అప్పుడప్పుడు తింటాను నేను. తెసిపాప అండి అసలు రబ్బర్ బ్యాండ్ జుట్టుకు పెడితే రబ్బర్ బ్యాండ్లు అసలు ఉంచదన్నమాట, లాక్కొని పోద్ది. అన్ని కొరికి పెట్టేసిందండి. అసలు రబ్బర్ బ్యాండ్లే లేకుండా చేసింది నాకు. అందుకు కానీ రబ్బర్ బ్యాండ్లు వాడకుండా ఈ రబ్బర్ బ్యాండ్ తెచ్చుకున్నది. ఇదైతే లాగనికి రాదు కదా ఆమెకు. చూడాలి వీటిని కానీ ఉంచుతుందో జుట్టుకు ఉంచదో, ఇంకా ట్రై చేయాలి. వీటిని ట్రై చేస్తే కానీ తెలియదు. కొన్ని రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను. ఇంకా సర్ఫ్ అండి. సర్ఫ్ నార్మల్ సర్ఫ్ ఉందండి, కానీ మిషన్ సర్ఫ్ లేవు, వాషింగ్ మిషన్ సర్ఫ్. ఇంకా వాషింగ్ మిషన్ సర్ఫ్ కావాలి కదా కంపల్సరీ, మిషన్లో బట్టలు వేస్తే, అందుకని వాషింగ్ మిషన్ సర్ఫ్ తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ అండి. అప్పుడప్పుడు తినడానికి ఉంటుంది, ఎప్పుడైనా ఆకలేసినప్పుడు తిందాంలే అని నేనే తీసుకొచ్చుకున్నాను. ఇది ఇంకా కట్ చిప్స్ అండి. ఎన్ని తెచ్చినా ఎక్కడెక్కడో చేసి వస్తారు, అసలు కట్ చిప్స్ ఉంచరు. ఎక్కడెక్కడ వేసి వస్తారో తెలియదు. ప్యాకెట్ తెస్తే ఇది 2 నెలలు కూడా ఉంచారండి, దీన్ని సహా చేసేస్తారు. ఇప్పుడు ఈ చెప్పులండి, నార్మల్ చెప్పులు ఉన్నాయి, వాకింగ్ షూ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు వేసుకోవడానికి కావాలనేసి నేను ఇవి తెచ్చుకున్నాను. నడుస్తుంటే ఇది రాళ్ళు అవి గోర్లకు పుచ్చుకోబోతున్నాయి అన్నమాట, అందుకోసమని ఇవి తెచ్చుకున్నాను నేను. వాకింగ్కి కూడా అవసరం వస్తాయని ఈయన ఇవి తెచ్చుకున్నారు. మా ఆయన ఇవి తెచ్చుకున్నారు. ఆయనకి ఇంకోటి ఉంది, ఆయన ఇవి తెచ్చుకున్నారు. ఎప్పుడు తెచ్చుకున్నా చెప్పులు కొత్తేనండి. ఎన్ని చెప్పులు, కట్చిప్పులు, బట్టలు ఎన్ని వాడతారో తనకే తెలుసు, అది ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, అంతగా వాడతారు. వెనకాల నుండి నవ్విస్తున్నారు. ఇంకా 2 కొబ్బరికాయలు తీసుకున్నాను ఉన్నాను అనేసి. ఇంకా ఫిల్టర్ కాఫీ, డైలీ కాఫీ కావాలి, కప్పు నిండా, ఈ సైజు కప్పు నిండా కావాలి. కొంచెం తగ్గించిన నాకు ఈరోజు కాఫీ తాగినట్టు లేదు అని చెప్తారు, అందుకోసం ఇది ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ చేసుకోవడానికి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీగ్రెయిన్ అండి. ఇక్కడ కొంచెం లీక్ అయింది, అందుకని మీకు సరిగా చూపించలేకపోతున్నాను, పడేసింది కూడా పైన. అప్పుడే మల్టీగ్రెయిన్ 5 kgs. ఇంకా ఈవినింగ్ పూట చపాతీ కంపల్సరీ కావాలి కదా, అందుకోసం అనేసి ఇవండి సరుకులు. బిల్ వచ్చేసి ఇది మా ఆయనకి జేబుకు చిల్లు పెట్టేశారు, అందుకే టైటిల్ కూడా పెడుతున్నాను. ఇది ఎంత అయింది అంటే మీకు చూపిస్తాను. చూడండి, కనిపిస్తుంది. 5,527 రూపాయలండి. ఓకేనా, కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. చూడండి బిల్ ఎంత అయింది. ఈ సరుకులన్నీ ఇంకెన్ని రోజులు వస్తాయో తెలియదు, చూడాలి. సరుకులన్నీ ఇంకెప్పటి వరకు వస్తుందో తెలియదు, చూడాలి. ఇంకా వచ్చినంతకాలం వాడుకోవాలి, అంతే, ఏం చేయలేం కదా. ఇంకా సరుకులన్నీ అన్నీ ఒకేసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను మీ అందరికీ.
బ్యాగులు అండి పోయినసారి ప్రతిసారి కొందామని అంటారు, అందుకోసం అనేసి నేనే 4 బ్యాగులు ఇంకా అవి ఎక్కువ అయిపోతున్నాయి, అందుకని 4 బ్యాగులు అండి. 4 బ్యాగులల్లో ఈ సరుకులు తీసుకొచ్చాము. ఏమి అసలు సరుకులు డబ్బులు ఏమి ఎక్కువైపోతున్నాయి. సరుకులు చూస్తే కొన్ని ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పినాను కదా, అవి ఇవన్నమాట. కొంచెం సర్పు, నార్మల్ సర్పు, కోల్గేట్ పేస్టు, హార్పిక్, క్వాలిన్, ఓడోనిల్, కొంచెం షేవింగ్వి, ఆల్ అవుట్ అండి. ఎందుకంటే మస్కిటోస్ ఇప్పుడు కొంచెం ఎక్కువ కదా, అందుకు. ఇవి బట్టల సోప్స్ అండి, రిన్, కొన్ని బ్రష్లు ఉన్నాయి ఇంకా తీయనివి. ఇవి రూమ్ ప్రెషర్ అండి, ఒకటి ఓపెన్ చేసి పెట్టినాము, ఒకటి ఉంది. ఇవి రూమ్ ప్రెషర్లు 2. ఇవి ముందు సరుకులు, ఇవి ఒక విమ్ సోప్ కూడా ఉంది. ఇంకా ఇవేమో ముందువి, ఇప్పుడు తెచ్చినవి కొన్ని, ఇంకా అవి ఇవి ఇంకా సర్దుకోవాలన్నమాట. ఓకేనా, బాయ్.